హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీత రేచల్ వ్లాగ్స్. ఈరోజైతే నేను శనగల కర్రీ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇదైతే మంచిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. ఇది జిమ్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఇంట్లో బేబీస్ కానీ ఎవరు తిన్నా సరే చాలా హెల్తీ ఫుడ్. ఫస్ట్ నేనైతే అవి నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో వేసి. తర్వాత అయితే ఇంకో ముకెళ్ళలో ఉల్లిపాయలు సెమీ క్రష్డ్ చేసిన ఉల్లిపాయలు అయితే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని క్రష్ చేసి మిక్సీలో దాన్నైతే నేను ముక్కడిలో వేసి పచ్చివాసన పోయేలాగా దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక టొమాటో తీసుకున్నాను అండ్ 2 బంగాళదుంపలు తీసుకున్నాను. దీంట్లో 2 పచ్చిమిర్చి తీసి చీల్చి దాంట్లో వేసాను అనమాట. సో ఇప్పుడైతే ఒక బంగాళదుంప ఏదైతే తొక్కలు తీసిందో దాన్ని ఒక విజిల్ అయిపోయిన తర్వాత ఈ బంగాళదుంపలు కూడా ఆ కుక్కర్లో వేసి ఇంకో విజిల్ వచ్చే వరకు ఇవన్నీ కలిసి బాగా ఉడికేలాగా నేనైతే మళ్ళీ కుక్కర్ పెట్టాను. సో ఈలోగా నేను ఏం చేశానంటే టొమాటో తీసుకున్నాను కదా, ఆ టొమాటోని అయితే మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇవి మనకి కుక్కర్లో బాగా ఉడికిపోయాయి అన్నమాట ఈ శనగలు బంగాళదుంపలు. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీని కూడా ఇందులో మనం ముక్కడిలో వేసి 2 కలిపెట్టి ఉల్లిపాయలతో పాటు బాగా దీన్ని కూడా కుక్ చేసుకున్నాను. సో ఈ డిష్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. అయితే ఇప్పుడు ఇది వేసిన తర్వాత పచ్చివాసన పోయేలాగా 2 కలిపెట్టి బాగా మిక్స్ చేశాను. దీంట్లోనైతే ఒక స్పూన్ కారం, మనకు తగినంత కారం, తగినంత పసుపు, మనకి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. కొంచెం అంత ధనియాల పొడి, చిన్న గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అయితే ఎవరికి తగినంత వాళ్ళు వేసుకుంటే బెస్ట్ అండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన శనగలు అనేవి ఉడికిపోయాయి అన్నమాట. శనగలు ఇప్పుడు దీంట్లో నేనైతే క్రష్ చేసిన అంటే దంచిన వెల్లుల్లిపాయలు వేసాను. అదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట ఈ కర్రీకి. ఇప్పుడైతే ఈ ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు శనగలు వాటర్ పడకుండా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసి బాగా మగ్గనివ్వాలన్నమాట, మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇదైతే సెమీ కుక్డ్, ఆల్రెడీ ఇవన్నీ బాయిల్ అయిపోయాయి కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిపైన అయితే మూత పెట్టాను. కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చాలా ఎమ్మీ డిష్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.